దేవుని వాక్యంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. హోషేయ చాప్టర్ 3 వర్స్ 3. చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారము చేయకయో నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగున ఉందును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ చెప్పిన మాట మనం విని ఉన్నాం. ఆయన ఈరోజు మనతో చెప్పేది ఏంటంటే, వ్యభిచారము చేయకుండా నీవు నా పక్షంలో ఉండవలెను. అలా నీవు నా పక్షంలో ఉంటే నేను నీ పక్షంలో ఉంటాను. ఈ మాటల్లోని అంతరార్థము మనము గ్రహించడానికి ఇష్టపడదాం. ఈ మాటలు చెప్పబడిన సందర్భం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, హోషేయ ప్రవక్త దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక వేశ్యను ప్రేమించి వెల చెల్లించి అతడు కొని తనదిగా చేసుకొని ఆమెతో ఆ సంబంధం బలపరుచుకునే ఒక ఉద్దేశంతో చెప్పిన మాటగా మనము దీన్ని అర్థం చేయాలి. ఇక్కడ మనం చూస్తే ఆ వ్యభిచారి ఇజ్రాయెల్తో పోల్చబడి ఉంది. అలాగే ఈరోజు మనతో పోల్చబడుతూ ఉంది. ఇదే హోషేయ 3వ అధ్యాయం మొదటి వచనం మొదటి భాగంలో చెప్పబడిన మాటను మనం చూస్తే, ఇజ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనం అనేక కారణాలు ఏదైనా ఉండవచ్చు, అనేక కోరికలతో మనల్ని ప్రేమించే దేవుణ్ణి కాదనుకొని ఇతరులతో ఇతర అనేకములైన వాటితో సంబంధం ఉంచుతూ వాటినే కోరుకుంటూ వాటినే ఆరాధించే ఉన్న పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను ప్రేమించి ఆ బంధకాల నుంచి మనలను విడిపించి తన రక్తంతో విడిపించి మనలను ప్రేమించి చెబుతున్న ఈ మాటను మనము ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం అనేది మన అంతరాత్మకు తెలుసు. మన అంతరాత్మను, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఈ మాటలను మనం ఆత్మీయంగా అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యభిచారం అనేగానే మన ఆలోచన వేరే విధంగా అవుతుంది. ఎందుకంటే ఇది రెండు రకాలుగా మన ముందు కనబడుతూ ఉంది. ఒకటి శారీరక వ్యభిచారము, మరియు రెండవది ఆత్మీయ వ్యభిచారం. చాలామంది శారీరక వ్యభిచారం పాపంగా చూస్తారు, అది చేయకుండా ఉంటున్నారు. సంతోషం. కొంతమంది దానిని ఆపలేకపోతూ ఉన్నారు. అది వారి భ్రష్టత్వం. వారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అంతకంటే భయంకరమైన ఆత్మీయ వ్యభిచారం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దీన్ని ఎవ్వరము పట్టించుకోవడం లేదు. అందుకనే ఈరోజు కూడా దేవుడు ఏం చెబుతూ ఉన్నారంటే, వ్యభిచారము చేయు చెడ్డతరము వారలారా అని గద్దించబడే పరిస్థితుల్లోనే మనం చాలా మంది ఉంటున్నాం. అలాంటి వారితో వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది. మార్క్ సువార్త 8:38 మనం ఒకసారి చూడగలిగితే, మార్క్ గాస్పల్ 8:38 అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే,
వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఈరోజు మన పరిస్థితి ఒకసారి మనం అర్థం చేయాలి. ఎందుకంటే మన పరిస్థితిని బట్టి మనము ఈరోజు సిగ్గుపడలేదంటే మన గురించి దేవుడు ఒకరోజు సిగ్గుపడే పరిస్థితిలో ఉంటారు. ఈ మాటను చాలా తీవ్రంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఒకరోజు దేవునికి సిగ్గుపడే పరిస్థితి మనం ఇస్తే అది దేవునికి మహిమ కాదు, మనకు ఏ మేలు కలుగజేయదు. మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో శరీర వ్యభిచారము గురించి మనం చూస్తే అదే వృత్తిగా కొనసాగించే రాహాబు మనకు కనబడుతుంది. ఆమె తన విశ్వాస క్రియల వలన దేవునిచే నీతిమంతురాలిగా ఎంచబడిన పరిస్థితి మనం చూస్తాం. అలాగే సమరయ స్త్రీ కూడా పాపంలో జీవిస్తూ ఆ వ్యభిచారంలో ఉండి ఒకరోజు ప్రభు యేసుని కలవడం ద్వారా అద్భుతమైన విడుదలను ఆమె పొందిన పరిస్థితి మనకు తెలుసు. అలాగే వ్యభిచార నేరం కింద పట్టబడి మరణానికి పాత్రురాలైన ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు యేసు వలన క్షమింపబడి రక్షింపబడి మన ముందర కనిపిస్తూ ఉంది. అంటే మనం అర్థం చేయాలి, ఈ ఆత్మీయ వ్యభిచారం అనేది ఎంత ప్రమాదకరమైనది. ఎందుకంటే శరీర వ్యభిచారానికి క్షమాపణ ఉంది, విడుదల ఉంది. ఆత్మీయ వ్యభిచారానికి విడుదల లేదు, అది నరకమే, దాని ఫలితం నరకమే. ఎందుకంటే దేవుని దృష్టిలో ఇది ఎంతో హేయమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు మనం ఈ మాటలను ఎంతో తీవ్రంగా మన మనసులో ఉంచవలసిన అవసరం ఉంది. అంతకంటే జాగ్రత్తగా మన జీవితాన్ని సరిచేయవలసిన అవసరం ఉంది. ఆ గొప్ప అపాయం నుంచి నిన్ను నన్ను తప్పించేందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు మనకు. ఆయన ఏం చెబుతూ ఉన్నారు? నా పక్షమున నిలిచియుండి నువ్వు వ్యభిచారం చేయకుండా ఉంటే నేను నీ పక్షంలో ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆయన ప్రేమ, మన పట్ల ఆయన చూపుతున్న కనికరం. దీన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సమయంలో ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ఈ సమయంలో మన అంతరంగ వాస్తవ స్థితిని ఆయన ముందు ఉంచడానికి ఇష్టపడదాం, సరిచేయబడడానికి సిద్ధపడదాం. ఇక్కడ ఆత్మీయ వ్యభిచారం గురించి వాక్యం ద్వారా ఒక 4 విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ మాటల ద్వారా మనము సరిచేయడానికి సిద్ధపడదాం. మొదటగా మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం, హీబ్రూస్ 12:16. ఇక్కడ ఒక మనిషి కనబడుతూ ఉన్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ ఒక మనిషిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అతన్ని వ్యభిచారి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. అతడు ఏం చేశాడు? అతడు చేసిన పనేంటి? అతడు శారీరక వ్యభిచారం చేయలేదు, కానీ ఇక్కడ అతడు ఏం చేశాడు అనేది మనం గమనిస్తే మనందరికీ ఆయన కథ తెలుసు. అతను ఏం చేశాడు? ఒక పూట తిండి కోసము తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కును అమ్మివేసిన ఏషావు వ్యభిచారిగాను అపవిత్రుడుగాను దేవునిచే పిలువబడుతూ ఉన్నాడు,
చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చింది దేవుడు. కానీ అతనేం చేశాడు? దేవుడు ఇచ్చిన దాని విలువను అర్థం చేయలేక తన శరీర కోరికను తీర్చుకోవడానికి దాన్ని అమ్మివేశాడు. ఈరోజు కూడా అనేకులం మన జీవితంలో దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన సమాధానం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ, ఇంకా ఎన్నో ఆధిక్యతలు, ఇంకా ఎన్నో యోగ్యతలు, అర్హతలు ఈరోజు వ్యర్థమైన వాటి కోసం వదిలివేస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం హెచ్చరిస్తుంది, శరీర సుఖం కొరకు ఆత్మీయ జీవితాన్ని అమ్మివేసిన ఏశావును వ్యభిచారి అని ఈరోజు మన ముందు గుర్తు చేస్తూ ఉంది. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, వరాలు, మేళ్ళు ఇవన్నీ ఆయన దేనికోసం ఇచ్చారు? ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 10 మంది మేలు కొరకు వాడవలసిన దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కును అతడు దానికోసం వాడకుండా తన సుఖానికి అమ్మివేసిన ఏశావు ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం చూస్తే మన పరిస్థితి ఎలా ఉంది? మన శరీర సుఖాల కోసం, ధనం మీద వ్యామోహంతో మనం ఈరోజు దేవుడిచ్చిన ప్రతి అమూల్యమైన దాన్ని, విలువైన దానిని మనం ఎలా వదిలివేస్తూ ఉన్నాం, ఎలా పోగొట్టుకుంటున్నాం? ఏదో లాభాపేక్షతో దేవుడిచ్చిన శ్రేష్టమైన వరాలను వాడుకోవడం, ఇవన్నీ ఈరోజు అనేక మంది చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఈ గొప్ప పరిస్థితిని తమ అల్ప విషయాల కోసం, తమ ఇష్టాల కోసం వాడుకునేవారు కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇవన్నీ చేసేవారిని ఏమని పిలవాలి? ఎవరితో పోల్చాలి? వ్యభిచారి అనే మాట వీరికి బహుశా సరిపోదేమో. అంతకంటే ఘోరమైన మాట ఏదైనా ఉంటే వెతకవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అదే పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నాం. దేవుడిచ్చిన ఆధిక్యతను అల్పమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం మనము వదులుకునే వారిగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే హోషేయ 1వ అధ్యాయము 2వ వచనం. హోషేయ 1:2. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయేలు దేవుణ్ణి వదిలిపెట్టిన ఒక పరిస్థితి. ఆ పరిస్థితి వాళ్ళను వ్యభిచారంలో నిలబెట్టింది, వాళ్ళను వ్యభిచారులుగా పిలుస్తూ ఉంది. ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని పాలు తేనెలు ప్రవహించు దేశం చేరాల్సిన ఇజ్రాయేలు దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను, ఆ ధన్యతను పోగొట్టుకొని నీచంగా వ్యభిచారినిలాగా ప్రవర్తించడాన్ని వాక్యము గుర్తు చేస్తుంది. అది ఇజ్రాయెల్ చరిత్ర సమస్తము మనకు రుజువు చేస్తుంది. ఒక్క దగ్గర కాదు, అనేక సార్లు వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచి వెళ్ళిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈరోజు కూడా దేవుని పరిశుద్ధ రక్తంతో విమోచింపబడి ఆయన చేసిన అద్భుతమైన శిలువ కార్యం మర్చిపోయి ఆయన ఇచ్చిన రక్షణను వదిలివేసి ఆ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి వ్యభిచారంతోనే పోల్చబడుతుంది. ఆ రోజు ఇజ్రాయెల్ లాగా ఈరోజు కూడా అనేకులు దేవుని ద్వారా అనేక మేళ్లు పొందుకొని ఆ దేవుని పట్ల నమ్మక ద్రోహం చేస్తున్నారు. అందుకనే
వాళ్ళందరినీ దేవుడు వ్యభిచారి అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయంలో దేవుణ్ణి విడిచిపెట్టడం అనేది మనుషులు చేయగలిగిన అతి అసహ్యకరమైన ఒక పని. ఈరోజు ఎంతోమంది మన మధ్యలో నుంచి అలా వెళ్ళిపోయిన వారే, దేవుడు చేసిన మేలును పొందుకొని అనుభవించి అక్కర తీరిన తరువాత ఆయనను వెళ్ళిన వారే. వాళ్ళందరూ ఈరోజు వ్యభిచారులే. వారిని అలా పిలవడం సరే, అందులో ఏ సందేహం లేదు. కానీ అంతకంటే ఘోరం ఏంటంటే ఆయనతోనే ఉంటూ ఆయన చేసిన మేళ్లను అనుభవిస్తూ వాటితో తృప్తి పడక దొంగదారులు తొక్కేవారు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమని పిలవాలి? అదైతే వారికే మనం వదిలివేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం మూడవదిగా మనం చూస్తే ఇర్మియా 3:6 నుంచి మనం చదివితే జెర్మియా 3:6 ఆన్వర్డ్. మరి రాజైన యోషియా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇజ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని పచ్చని ప్రతి చెట్టు కిందికిని పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నింటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. ద్రోహిణియగు ఇజ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచూ వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ విగ్రహారాధన దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. దాన్ని వ్యభిచారంతో ఆయన పోలుస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ఆ పని చేయడం వల్ల దేవుడు దానికి పరిత్యాగ పత్రిక అంటే దేవుడు విడిచివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూస్తున్న యూదా కూడా ఇది అర్థం చేయక ఏదైతే ఇజ్రాయెల్ చేసిందో అదే పని చేయడం, అది కూడా ఏ భయం లేకుండా చేసే ఒక పరిస్థితిని దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఇది ఈరోజు మనలో కొంతమంది పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంది. దేవుడు ఎన్నోసార్లు మనతో ఈ మాట మాట్లాడి ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు వినిపించారు. ఎన్నో అనుభవాలు మన ముందు ఉంచుతూ వచ్చారు. అవన్నీ తెలుసు మనకు, అవన్నీ విని ఉన్నాం, అవన్నీ అనుభవించి ఉంది కూడా ఏ భయం లేకుండా అదే దాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. దేవుణ్ణి కాకుండా మరి ఏదైనా ప్రేమిస్తే, దాన్ని ఆరాధిస్తే అది విగ్రహారాధన అని మనకు తెలియదా? అది వ్యభిచారం కాదా? ఈ విషయం మనకు తెలియదా? మనం వినలేదా? ఆ మోసంలో ఆ మత్తులో పడి నశించిపోయిన అనుభవాలు మనకు ముందు కనిపించలేదా? మరి ఎందుకు ఈరోజు కూడా మన హృదయంలో విగ్రహాలు ఉంచుతున్నాం? మరి ఎందుకు ఈరోజు కూడా వాటిని ఆరాధిస్తున్నాం? వాటి కోసమే ప్రయాసపడుతూ ఉన్నాం. అలాంటి ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడే వారిని ఏమనాలి? వాక్యం ఈరోజు మనల్నే అడుగుతుంది. అలా ఉండే వారిని ఏమనాలి? ఏమని పిలవాలి? ఏంటి మన సమాధానం? మహోన్నతుడైన ఆ గొప్ప దేవుణ్ణి విడిచి అల్పమైన, వ్యర్థమైన, తుచ్చమైన వాటి కోసం ఆశపడుతూ, వాటినే కోరుకుంటూ, వాటి కోసమే బతుకుతూ, వాటి కోసమే చస్తూ జీవించే జీవితాన్ని దేవుడు ఏమని పిలవాలి? ఆయన నిన్ను వ్యభిచారి అని పిలవడం సమంజసం కాదా? న్యాయం కాదా?
ఒక్కసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక ముఖ్యమైనది ఆఖరిది, యాకోబు పత్రిక 4:4, జేమ్స్ 4:4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ మనం చూడాలి, దేవుడు మొదలు పెట్టడమే వ్యభిచారిణులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అనేది మనం అర్థం చేయాలి. మిగతా మాటల్లో దేవుడు వాళ్ళు చేసిన పనిని చూపెట్టి వాళ్ళను వ్యభిచారితో పోల్చారు. కానీ ఇక్కడ ఆ పని కంటే ముందే ఆయన వ్యభిచారిణులారా అని పిలవడాన్ని మనము చూడాల్సిన అవసరం ఉంది, అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎంత ఘోరమైనది. లోకంతో స్నేహం చేయడం, సంబంధం ఉంచడం వ్యభిచారంగా దేవుడు చెబుతూ ఉన్నారు. అంతేకాదు, ఆ పని చేయడం తనతో వైరము, అలా చేసేవాడు తనకు శత్రువు అవుతాడంటూ ఆ తీవ్రతను మరింతగా మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన మాట, 1 యోహాను 2:15-16 మనకు కనబడుతుంది. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ మాట ఎన్నిసార్లు విన్నాం మనం, ఎన్నిసార్లు విన్నాం. అయినా కూడా ఈరోజు కూడా లోకాన్ని ప్రేమించే పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం, లోకంతో సంబంధం ఉంచే పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం. లోకమైతే దేవునిపై తిరుగుబాటు చేసిన స్థితిలో ఉంది. అది పాపాన్ని ప్రేమిస్తుంది, క్రీస్తును ద్వేషిస్తుంది. దానితో స్నేహం చేయడం అంటే నిజ దేవునికి అయిన యేసును విడిచి సాతానుతో కలవడమే. ఎందుకంటే ఈ లోకాధిపతి సాతాను అని వాక్యం చెబుతూ ఉంది. ఈ లోకంతో స్నేహం చేయడం, ఈ లోకంతో సంబంధం ఉంచడం అంటే మనం ఎవరితో సంబంధం ఉంచుతూ ఉన్నాం, ఎవరిని విడిచిపెడుతూ ఉన్నాం? ఇది కాదా ఆత్మీయ వ్యభిచారం? ఇది చేసే వారి గురించి మనం ఏం చెప్పాలి? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. శరీర వ్యభిచారం చేస్తూ దేవుని కృప ద్వారా విడుదల పొందుకున్న సమరయ స్త్రీ దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని ఆయనకు సాక్షిగా మారి తన గ్రామాన్ని రక్షించుకున్నది. శారీరక వ్యభిచార పాపం నుండి ప్రభువు ద్వారా విడుదల పొందుకున్న రాహాబు తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా క్రీస్తు వంశావళిలో నిలవగలిగింది. మనం అర్థం చేద్దాం, శరీర వ్యభిచారం పాపం, ఆ పాపమునకు క్షమాపణ ఉంది, విడుదల ఉంది. కానీ ఆత్మీయ వ్యభిచార పాపం చేసిన వారు దేవునికి శత్రువులుగా మారుతారు. ఆ వ్యభిచారంతో పోల్చబడ్డ ఈ లోక స్నేహము దేవునితో వైరం ఉంటుంది, అది నరకానికి తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఈ మాటలన్నీ ఎందుకు దేవుడు చెబుతూ ఉన్నారు మనకు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు. మనం గత వారం విని ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ యుగ అంతంలో మనం ఉన్నాం. మనకు బుద్ధి కలగడానికే దేవుడు ఈ మాటలన్నీ మనతో చెబుతూ ఉన్నాడు, రాయించి పెట్టారు. అయినా కానీ ఇదంతా చూసి కూడా బుద్ధి తెచ్చుకోవడం లేదు. ఇంకా ఈ లోక విషయాలను ప్రేమిస్తూ, వాటినే కోరుకుంటూ, వాటి కోసమే ప్రయాసపడుతూ, వాటినే ఆరాధిస్తూ దేవునికి అవమానమే కలుగజేస్తున్నాం. అందుకనే ఆయన చెబుతూ ఉన్నారు, మీ వలన ఒకరోజు నేను సిగ్గుపడతాను అని. అయినా కూడా ఇన్ని చేసినా మనం ఎవ్వరము నశించిపోవడం ఇష్టం లేని దేవుడు
ఆ తండ్రి ప్రేమ ఈరోజు కూడా అంగలారుస్తుంది, ఆరాటపడుతుంది, మన మీద ఆప్యాయత చూపిస్తుంది. అందుకనే నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారము చేయకయో నీ ఉండవలను, నీ ఎడల నేను అలాగునా ఉండును అంటూ అభయమిస్తూ మనందరికీ మరొక అవకాశం ఇస్తుంది. సంగమా, దేవుడిచ్చే ఈ అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనను స్తుతిస్తూ మన జీవితాలను సరిచేసుకుంటూ ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఆరాధన